దూకుడు పెంచారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద మాట్లాడుతూ తాము అధికారంలోకి రాగానే ఆ యాక్ట్ రద్దు మీదే సంతకం చేస్తాం, అది రెండో సంతకం అవుతుంది, మెగా డిఎస్సి మీద మొదటి సంతకం అని. ఇది చాలా పాపులర్ డిమాండ్గా ప్రజల్లో ఉన్నందున, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద భిన్న కథనాలు వస్తున్నందున, ప్రజల్లో భయోత్పాతాలు సృష్టించే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేసినందున చంద్రబాబు నాయుడు గారు దీన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నారు. అండ్ కొంత మేరకు ఆయన ఈ విషయంలో సక్సెస్ అయినట్టే. అంటే తెలుగుదేశం ఇంతవరకు చేపట్టిన ప్రచార పర్వంలో పనికొచ్చే అంశం మీద గట్టిగా మాట్లాడి నిలబడి ప్రజల్ని కన్విన్స్ చేసుకోవడంలో ఈ విషయంలో ఆయన సక్సెస్ అయ్యారు. మరి ద్వితీయ శ్రేణి నాయకత్వం ఎప్పట్లాగానే బజ్జునే ఉంది. ఇంకా సరే, ఈ అంశానికి సంబంధించి ఇంకా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జరుగుతున్న డెవలప్మెంట్స్ గురించి బిగ్ డిబేట్లో మనతో మాట్లాడటానికి ఉన్నారు డివి శ్రీనివాస్ గారు, సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే అండి. అలాగే వైసీపీ నాయకులు రేగిడి లక్ష్మణరావు గారు. నమస్తే లక్ష్మణరావు గారు. మిగిలిన గెస్ట్ కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. సో డివి శ్రీనివాస్ గారు, నిన్న మాట్లాడుతూ చంద్రబాబు గారి ప్రచార సభలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాగానే రద్దు చేస్తామని, అది ఇంతవరకు ఇన్వోగ్ కాదు, అది ఇంతవరకు అమల్లో లేదు, బట్ ఈ ప్రభుత్వం తీసుకొచ్చే ప్రయత్నాలు చేసింది అని చెప్పేసి ఒక ప్రచారం. వాస్తవానికి దాని మూలాలు ఢిల్లీలో ఉన్నాయి, అవునా కదా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఇవాళ ప్రజలందరినీ కూడా కలవరపరిచేటువంటి అంశం. ఆ తర్వాత అది రైతులకు సంబంధించినటువంటి అంశం. మొన్న కూడా మనం చూసాం, ఏది సీఎం మిస్సెస్ భారతీ మేడంనే అక్కడ సొంత నియోజకవర్గం పులివెందుల్లోనే వైసీపీ గ్రామ సర్పంచ్ భర్తే మరి క్వశ్చన్ చేశారు. ఏంటమ్మా మీరన్నా చెప్పండి, మార్చమని. ఆయన ఫోటో ఎందుకు పాస్ పుస్తకాల పైన? అంటే ఒక రకంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డిని మింగేస్తున్నట్టుగా కనపడుతుందన్నమాట. ఆయన ఎందుకు అంత ప్రచారం కోసం తన బొమ్మలు వేసుకున్నారో కానీ ఇప్పుడు ఆ బొమ్మలే ఇవాళ జగన్మోహన్ రెడ్డికి గుదిబండలుగా మారినట్టుగా కనపడుతోంది. ఈ పాస్ పుస్తకాలపై ఆయన ఫోటోలు కానీ, ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ పూర్తిగా డిఫెన్స్లో పడిపోయినటువంటి పరిస్థితి అన్నమాట. ఇప్పుడు అజయ్ కల్లం గారు కూడా మొన్న మాట్లాడుతూ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఇది అమల్లోకి రాలేదంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే 2-3 నెలలకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆ కొత్త బిల్లు ఇక్కడ జరిగింది. ఏది అసెంబ్లీలో దాన్ని చర్చించారు, మనం చూసాం. ఇక్కడ ఇష్యూ ఏంటంటే సివిల్ కోర్టుల ప్రమేయం తప్పించటం. ఏదన్నా వివాదం కనుక వచ్చినట్లయితే సివిల్ కోర్టుల ప్రమేయం తప్పించేయటం, నేరుగా హైకోర్టుకే వెళ్ళాలనటం. హైకోర్టుకి ఎంతమంది రైతులు వెళ్ళగలరు? ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు దాన్ని అందిపుచ్చుకుంది ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం, జనసేన, బీజేపీ. ఇక మళ్ళా జగన్మోహన్ రెడ్డి గెలిస్తే మీ భూములు మీవి కావు, లేకపోతే మీ ఆస్తులు మీవి కావు, మీ భూములో మీరు కౌలు చేసుకోవాలా, మీ ఇళ్లల్లో మీరు అద్దెకు ఉండాలా, ఇలాంటివి బాగా ప్రజల్లోకి పంపిస్తున్నారు. సర్వే రాళ్లది కూడా ఒక విచిత్రం అన్నమాట. సర్వే రాళ్ల మీద కూడా ఆయన ఫోటో వేసుకోవటం ప్రజల్లో అపోహలను పెంచడానికి, రైతుల్లో కూడా ఒక రకమైనటువంటి అభద్రతను తీసుకురావడానికి దోహదపడ్డ అంశాలు ఇవన్నీ కూడా. సర్వే రాళ్లపైన ముఖ్యమంత్రి ఫోటో ఎందుకండి? పాస్ పుస్తకాలపైన ముఖ్యమంత్రి ఫోటో ఎందుకు? వీటిని భూతంగా చూపిస్తూ ఇవాళ జగన్మోహన్ రెడ్డిని మింగేసే పనిలో ప్రతిపక్షాలు, మీరన్నట్టుగా తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి రేపొద్దున నేను ముఖ్యమంత్రి అయితే రెండో సంతకం దానిపైనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసేస్తానంటున్న దీంట్లో మనం చూసాం. తెలంగాణ కేసీఆర్ పరిస్థితి కూడా, ధరణి పోర్టల్, అది ఎంతగా ప్రజల్లో అపోహలు పెంచిందో. ధరణిని ఉపయోగించుకుని అక్కడ భూములు ఏ విధంగా జరిగినాయో, ఒక రకంగా కేసీఆర్ ఓటమికి ధరణి పోర్టల్ ప్రధాన కారణం అండి. అవునా? అందులో లోపాలు, అసలు భూమిని అంటుకోవటం అనవసరం. ఇప్పుడు ఏంటంటే మీరు తీసుకురావాల్సిన సంస్కరణలు రైతుకు మేలు చేసే సంస్కరణలు తీసుకురావాలి, రైతుల్లో భద్రత పెంచాలి, నమ్మకం పెంచే దిశగా ఉండాలి. కానీ రైతుని, భూమిని వేరు చేసే ఏ పార్టీ కూడా ఒక రకంగా దెబ్బతింటుంది. మనం చూసాము వ్యవసాయ చట్టాలను అంటుకున్నటువంటి మోడీ ప్రభుత్వం ఎంత ఇబ్బందుల్లో పడిందో. 3 వ్యవసాయ చట్టాలు తీసుకురావాలని చూసిన వెంటనే తిరగబడింది రైతు లోకం. అసలు మొత్తం ఢిల్లీనే ముట్టడి చేసిన పరిస్థితుల్లో బేస్ కదులుతున్నదని గ్రహించి ఆ చట్టాలను ఉపసంహరించుకున్నది. కనీసం ఇక్కడ కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన ఇంకా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి స్పష్టత ఇవ్వటం లేదు. ఇంకా ఆయనకి ఎన్ని రోజుల సమయం ఉంది? 9-10 రోజుల సమయం ఉంది.
ఇప్పుడు చేసిన తప్పులు సరిదిద్దుకోవటంలో ఇంకా నష్టమేమీ జరగదు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఇది ఏ విధంగా మీకు మంచి అనేది చెప్పడంలో కూడా వీళ్ళు విఫలమవుతున్నారు. అజయ్ కల్లం, ఈ మా భూమి సునీల్ ఇలాంటి వాళ్ళు ఏదో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో పెట్టినంత మాత్రాన అది ప్రజల్లోకి ఎక్కదు. ధర్మాన ప్రసాదరావు గారి వ్యాఖ్యలు కూడా బూమ్రాంగ్ అయినటువంటి పరిస్థితుల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్టే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెడకు చుట్టుకుంటుందా అంటే మనకు అదే విధంగా కనపడుతోంది అన్నమాట. రైట్, మనతో పాటు జనసేన అధికార ప్రతినిధి రజనీ గారు, టీడీపీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు కూడా జాయిన్ అయ్యారు. సార్, ఒకసారి రజనీ గారి దగ్గరికి వెళ్దాం. రజనీ గారు, రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద, మొదటి సంతకం మెగా డిఎస్సి, ఈ రెండు కొంత ప్రొయాక్టివ్ అంశాలు తెలుగుదేశం అధినేత తీసుకున్నారు ఈ మొత్తం ఎన్నికల ప్రచార ప్రక్రియలో అనేది స్పష్టంగా కనిపిస్తుంది. మిగిలినవన్నీ జనాకర్షక పథకాలు అయినప్పటికీ జనానికి నిజంగా ఉపయోగపడే రెండు అంశాల మీద అయితే ఆయన చాలా బలంగా నిలబడ్డారు. మెసేజ్ని చాలా బలంగా పెనట్రేట్ చేయగలిగారు ఓటర్స్ మధ్యకి అని చెప్పి ఒక అభిప్రాయం అండి. మీరేమంటారు? సార్, ముఖ్యంగా నిరుద్యోగులు, రైతులు, మహిళలు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఈ నలుగురి మీదే ఎలక్షన్ జరిగిపోతూ ఉంటుందండి. అంటే మహిళని బట్టే ఇంట్లో మగవాడి నిర్ణయం కూడా మారిపోతుందేమో, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఇక్కడ రైతులకి భయం పట్టుకుంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల. మెగా డిఎస్సి లేక నిరుద్యోగులందరూ ఒక్కటైపోయారు. సో కేసీఆర్ నిన్ను గద్దెదించింది అందుకే అంటూ ఒక నిరుద్యోగి మాట్లాడిన వీడియో కూడా సెన్సేషనల్ అయింది. సో ఈ మాదిరిగా జరుగుతున్నప్పుడు 6100 పోస్టులు రిలీజ్ చేయడం కానీ, అంటే చాలా వరకు ఏంటంటేనండి వయసు దాటిపోయిందండి అనవసరంగా చాలా మందికి కూడా. ఈ 5 సంవత్సరాల్లో డిఎస్సి రిలీజ్ చేయకపోబట్టి పాపం వాళ్ళకి ఒక 2 ఏళ్ళు వయసు పెంచినా కూడా మంచిదే, అది ఇంకా కూడా గవర్నమెంట్కి ఓట్ బ్యాంకింగ్ పెరిగే అవకాశం ఉంటుంది. సో ఈ 2 పాయింట్లు చాలా ఇంపార్టెంట్ అండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి అడ్వకేట్లు యూనిఫామ్ వేసుకోకుండా కోర్టు బయట ధర్నాలు చేసిన రోజులు ఎక్కువ. అంటే మీ ఎవ్వరికి తెలియని విషయం ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రభావం ఎంత ఉంటుంది అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మీకు ఎక్కడైనా భూములు ఉన్నా, ఎక్కడైనా ఇళ్ళున్నా ఒకసారి ఆన్లైన్లో చెక్ చేసుకుంటే అక్కడ మీ పేరు లేదండి. ఇప్పటికి దగ్గర 2500 మంది చెక్ చేసుకున్నారట. దాంట్లో మాకు తెలిసిన వాళ్ళే ఒక 50 మంది రికార్డులో పేరు మారిపోయింది అంటే, అరే భూమి మీద మీరే ఉన్నారు, రికార్డులో పేరు మారినా కంగారు పడక్కర్లేదు అంటే అది ఒకప్పుడు. ఇప్పుడు రికార్డులో పేరు మారిపోతే మీరు కంగారు పడండి, అదే అయిపోయింది ఇక లక్ష్యం అంటూ. ఈరోజు భూమి మీద పొలం చేసుకుంటున్నాడు, రికార్డులో పక్కోడి పొలం వచ్చేసింది, సర్వే నెంబర్ పొరపాటున తప్పు పడింది అంటాడు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే, ఏది అడ్వకేట్ని తీసుకొని వెళ్తే. అదే సింగిల్గా వెళ్ళాడు అనుకోండి, ఏమయ్యా ఎదురుండే కోర్టులో చూసుకోండి, మాకేం తెలుసు, మీ తాతల నుంచి వచ్చిన ఆస్తి కదా అనే ఒక డిస్కషన్ ఉంది. మొన్న ఈ మధ్య కూడా రికార్డులో మారిపోతే నేనే స్వయంగా వెళ్ళి అడిగిన రోజులు ఉన్నాయండి. అడిగితే అసైన్డ్ భూములు సర్వసాధారణంగా తండ్రి నుంచి కొడుక్కి, కొడుకు నుంచి కొడుక్కి అట్లా వంశపారంపర్యంగా వెళ్తుంది. కానీ అది కూడా ఇంకొకటికి అమ్మేసినట్టుందంట. అతను ఇంకొకటికి అమ్మాడండి, నన్నేం చేయమంటారు అంటాడు ఎంఆర్ఓ. అవునా అండి, అలా ఎలా చేస్తారు, అసైన్డ్ భూమి కదా, సో వీళ్ళబ్బా ఇద్దరు ఒకటి కాదు కదా అంటూ మాట్లాడాల్సిన తరుణం వచ్చేసింది, గొడవలు పెరిగిపోయినాయి. సో ఇవే కాకుండా 2 సంవత్సరాలు మీ భూమి మీ పేరుతో ఉందా లేదా మీరు చెక్ చేసుకోలేకపోతే ఆ భూమి ఎవరి పేరైతే ఎక్కించుకున్నారో వాళ్ళ భూమి. ఈ మధ్యలో రీసర్వే ఒకటి పెట్టారండి, అంటే ఓనర్లు ఎక్కడున్నారో తెలుసుకుంటున్నారేమో అని అంటూ ఏదైతే విలేజ్లో పల్లెటూర్లలో చాలా భయపడిపోయారు. మీరు ఇందాక చెప్తున్నట్టుగా ధరణి పోర్టల్ కేసీఆర్ అంతిమానికి మొట్టమొదటి మెట్టు అదే అయిందన్నట్టుగా ఈరోజు రీసర్వే అనగానే ఓనర్లు హైదరాబాద్లో ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు అంటూ సర్వే జరుగుతున్న టైంలో ఇప్పుడు రికార్డులో పేర్లు గల్లంత అయిపోయింది. ఈ ఎలక్షన్కి 100 రోజుల ముందే జరిగిపోతుంది. సో చాలామంది భూములు కొనుక్కునే వాళ్ళు కూడానండి ఒక 100 రోజులు ఆగుదాంలే, 1 నెల 2 నెలలు ఆగుదాంలే, ఎలక్షన్ అయిపోయి కొనుక్కుందాం అన్నారు. అదేంటి సార్ అంటే ఇప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ రావు మేడం, ప్రభుత్వం మారిపోతుంది కదా అప్పుడు కొనుక్కుంటాంలే అంటూ రిజిస్ట్రేషన్ ఫీజులు కూడా కలెక్ట్ కాని పరిస్థితి. అంటే ప్రభుత్వం మారాలి అని దృఢమైన నమ్మకంతో ఉన్నారు ప్రతి ఒక్కరు, లేకపోతే వారికి రక్షణ లేదు ఇప్పటి వరకు. ఇకపై వారి భూమికి కూడా రక్షణ ఉండదండి. ఎందుకంటే మా నాన్నగారు ఒరిజినల్ డాక్యుమెంట్స్ని చాలా భద్రంగా బీరువాలో లాకర్లో పెడతారు. అదేంటో కాగితాలకి ఎందుకు నాన్న అంత భద్రత అంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ అవి ఎవరి దగ్గర ఉంటే వాళ్లే ఓనర్ అని. ఈరోజు విచ్చలవిడిగా ప్రతి ఒక్కరి దగ్గర జిరాక్స్ ఉంటే ఎవరు ఓనరో ఎలా తెలుస్తుందండి? సో ఇటువంటి అప్పుడు ఇదంతా గవర్నమెంట్ పడిపోవడానికి పునాదని తెలుసుకున్న గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇలా వితండవాదం చేస్తున్నారు అంటే, ఒక పని చేస్తే
ప్రజలు అట్రాక్ట్ అవుతారంటే చేయొచ్చు. కానీ ఇక్కడ ప్రజలు వ్యతిరేకత అవుతారన్నా సరే ఆయన ఎందుకు అంత మూర్ఖత్వంగా చేస్తున్నారు? నిజంగా టీడీపీ ఒక స్లోగన్ ఉంటుంది, సైకో పోవాలి సైకిల్ రావాలన్నట్టుగా. అంత సైకోలాగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు అనేది ఈ రోజుకి అర్థం కావట్లేదండి. ఎందుకంటే ఈరోజు 2 సంతకాల్లో చాలా మంచి పనులు, ప్రజల్ని అట్రాక్ట్ చేసే పనులు, కానీ వీరెందుకు చేయట్లేదు? అంటే వీళ్ళు ఓడిపోదామని ఫిక్స్ అయిపోయారా? వెళ్ళిపోయే ముందు చిందర వందర చేసేస్తున్నారా? ఎవరు ఓనర్లో ఎవరు క్లీనర్లో అర్థం కాని పరిస్థితిలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో పడేసి ఇక ప్రత్యేక దీవికి వెళ్ళిపోతారా అనే ఒక అనుమానంతో ఉన్నారండి రాష్ట్ర ప్రజలు. ఎందుకంటే ఇది చాలా ఎఫెక్టివ్. ముఖ్యంగా ఈరోజు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ 2 అంశాలు తీసుకొని మాట్లాడటం అనేది ఏమన్నా కూటమి వైపు టర్న్ అవటానికి, ఓటింగ్ మరింత టర్న్ అవటానికి, ఆల్రెడీ టర్న్ అయింది, మరింత టర్న్ అవటానికి అవకాశం ఉందా? కూటమి వైపు టర్న్ అవడమే కాకుండా ప్రతి ఒక్క రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే, ఎవరైనా రిజిస్ట్రేషన్కి వెళ్తే వాళ్ళు అంటున్నారు 1 నెల 2 నెలలు ఆగండి ప్రభుత్వం మారిపోతుంది. అంటే ప్రభుత్వం మారాలి అని ప్రజలు దృఢమైన సంకల్పంతో ఉన్నారు. వైసీపీలో ఉండే స్థలాలకు సంబంధించిన ఓనర్లు సైతం ఇట్లయితే ఎట్లా సార్, ఇట్లా చేస్తాడు మా నాయకుడు, అసలు బజార్లో పోతుంటే ముఖం మీద ఊస్తున్నారు, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వడంట, ఎక్కడైనా విడ్డూరం ఉందా? ఇక ఆంధ్రాలో భూములు కొనుక్కోవడం ఆపేసి మేము ఖమ్మం బోర్డర్లోనో తెలంగాణలోనో అక్కడెక్కడో చెన్నైలోనో అక్కడ కొనుక్కుంటాం, ఇట్లయితే ఎవరు ఓనర్ అర్థం కావట్లేదు, అందరికాడ జిరాక్సే ఉన్నాయి అనే పరిస్థితికి వైసీపీ దృఢమైన కార్యకర్తలు వచ్చేస్తారండి. ఎందుకంటే చాలా వరకు రిజిస్ట్రేషన్ భూముల్లో కాంట్రాక్టర్లు బిల్డర్లు అమ్మేది వాళ్ళే, వైసీపీ వాళ్ళే. ఎవరు కొనేవాళ్ళు లేకపోతుంటే వాళ్ళ వ్యాపారం పోయింది. ఎందుకంటే వాళ్ళు కబ్జాలు చేసిన భూములు అమ్మడానికి కానీ, మీడియేటర్లు కానీ, బ్రోకర్ కానీ సగం వృత్తి వాళ్ళదే. దాని మీద రియల్ ఎస్టేట్ మీద బతుకుతున్న వైసీపీ కార్యకర్తలకి వాళ్ళ నోట్లో మట్టి కొట్టాడు. సర్పంచులు నిన్న రోజు ఏదైతే భారతమ్మ గారిని నిలదీసింది ఎందుకు? అసలు జనాలు ఊస్తున్నారు సార్, ఎక్కడ చూడు అదే ఫోటో ఫోటో ఫోటో, ఎటు చూసినా జగనన్న. కనీసం పిల్లలు తినే పప్పు చెక్కల మీద కూడా జగనన్న ఫోటోని, కోడిగుడ్ల మీద కూడా జగనన్న ముద్రే. అవి ఉడికేటప్పుడు ఆ ముద్ర పోతుందా లేదా కడగలేక చచ్చిపోతున్నారు జనాలు. బిడ్డలకు పెట్టే వాటిల్లో కూడా దస్తావేజుల్లో ఆయన ఫోటో ఉంటే రేపు ఇంకొక ముఖ్యమంత్రి వస్తాడు. మరి ఆ టైంలో ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని చెప్పుకోవడానిక? వాళ్ళ నాన్నకి లేనటువంటి మహోన్నత ఆలోచనలన్నీ ఈయనకే వస్తాయి. సో దయచేసి సగం ఆల్రెడీ కూటమికి టర్న్ అయిపోయారు. ఇప్పుడు వైసీపీలో కీలక నేతలు కూటమికి టర్న్ అవడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంతకం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వాళ్ళ నోటికాడ కూడు లాగేసిన పరిస్థితి అయింది. సో దీనివల్ల రియల్ ఎస్టేట్ ఆగిపోయింది, లేకపోతే ప్రజలకి రిజిస్ట్రేషన్ ఫీజులు ఆగిపోతే మొత్తం అష్టదిగ్బంధనం అయిపోయిందండి. సో కూటమి తెలుగుదేశం నాయకులు శ్రీనివాస్ చౌదరి గారు దగ్గరికి వెళ్ళాం. శ్రీనివాస్ చౌదరి గారు, ముందుగా తెలుగుదేశం పార్టీకి శుభాకాంక్షలు చెప్పాలండి. ఇన్నాళ్ళు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉత్తినే దాడి చేయటం ఒకటే మినహా ప్రొడక్టివ్గా ఒక ఆలోచన చేసి ఆ అంశాన్ని జనంలోకి తీసుకెళ్ళాలి అనే ఒక ఆలోచన వచ్చి దాన్ని మీ నాయకుడే స్టార్ట్ చేయటం, దానికి శుభాకాంక్షలు. మీ సెకండ్ రంగ్ లీడర్షిప్ గాఢ నిద్రలో ఉన్నందుకు దానికి కూడా మరి ఆ దురదృష్టాన్ని మీరు ఎట్లా అడ్రస్ చేసుకుంటారో తెలియదు. బట్ ఒక ఈ 2 అంశాలు ఖచ్చితంగా మీకు అనుకూల ఓటుని తీసుకొస్తున్నాయి. ఇప్పటివరకు మీరు వ్యతిరేక ఓటు మీద నిలబడ్డారు. ఇవాళ మీకు అనుకూల ఓటును తయారు చేయడానికి కావాల్సిన ఆ అంశాలని వాటిని గ్రౌండ్ చేసుకోవటంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అయ్యారు. అందులో డౌట్. ఇదే నిష్పక్షపాతంగా చెప్తున్నా. అంటే మీకు చాలాసార్లు నేను నచ్చను, ఎందుకంటే మీ అంశాల వారికి నేను మాట్లాడుతుంటాను కాబట్టి. బట్ ఈ అంశంలో చాలా నిక్కచ్చిగా చెప్తున్నాను, ఆయన సక్సెస్ అయ్యారు. కనీసం ఈ సక్సెస్ని మీ సెకండ్ రంగ్ లీడర్షిప్ అందిపుచ్చుకొని ముందుకు తీసుకెళ్ళటం అనేది జరుగుతుందా? సార్ వాసుదేవ్ గారు, మొదట మీకు గారికి, అలాగే జనసేన నేత మన రజనీ గారికి, వైఎస్ఆర్ నేత లక్ష్మణరావు గారికి శుభోదయం అండి. రాష్ట్రంలో వేగంగా పరిణామాలు జరుగుతున్న విషయాలను మీరు పరిగణన తీసుకొని చాలా సున్నిత విశ్లేషణతో వాసుదేవన్ గారు సబ్జెక్ట్ ప్రవేశపెడుతుంటారు. మొదట వారికి ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతి ఒక్క అంశాన్ని చాలా కేర్ఫుల్ గా పరిశీలిస్తే తప్ప జర్నలిజంలో ఉన్నత స్థాయి నాయకులు, ఉన్నత స్థాయి జర్నలిస్టులు, ఇప్పుడు డిఎస్ గారు ఉన్న పక్కన మంచి ప్రజలకు ఉపయోగపడే అంశాలను జర్నల్ తీసుకెళ్తున్న డబల్ టీవీ ప్రేక్షకులకి, అలాగే మీకు కూడా ధన్యవాదాలు. రాష్ట్రంలో మీరు అన్నట్టే ల్యాండ్ టైటిల్, డిఎస్సి ఇదొక యుద్ధంగా మారిపోయింది. ఎలా అంటున్నా అంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ సంఖ్య 2019లో 4.6% ఉంది.
ఈరోజు 8.6% పెరిగిపోయింది. సో ఎప్పుడు డిఎస్సి వస్తుందా అని ఎదురు చూసి చాలా మంది ఏళ్లు గడిచిపోయి వయసు గడిపోయి చివరికి నాకు ఉద్యోగం రాదని చివరికి ప్రైవేటు కాలేజీల్లోనో స్కూల్లోనో పనిచేస్తా ఉంటే అవి కూడా మూతలకు గురయ్యే పరిస్థితి ఏర్పడతాను. దాంతో టీచర్ పోస్ట్ చదివిన టెట్ అని అదే డిఎస్సి కానీ అదే బిఈడి కానీ బీఈడి కానీ చదివిన వాళ్ళు బెంగళూరులోనో హైదరాబాద్ లోనో చెన్నైలోనో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ బతుకున్న సంఘటన మనం అందరం అనేక సందర్భంగా విశ్లేషించుకున్నాం. ఇది చాలా బాధ కలిగించే అంశం. రాష్ట్రంలో నిరుద్యోగులు శాతం పెరిగిందే కాకుండా పూర్తి స్థాయిలో ఉపాధి అవకాశాలు కోల్పోయినారనేది రాష్ట్ర ప్రజలు బాధపడుతున్న అంశం. ఇది చాలా కీలక అంశం. దీనిపైన మొదటి సంతకం దాదాపు 24-25 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీన్ని ముందు ఫిలప్ చేయాలనే ఉద్దేశంతో విద్య అనేది చాలా ముఖ్యం ఈ రాష్ట్రానికి. ఇంకా బాధ కలిగించే అంశం ఏంటంటే 29 రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రం లీస్ట్ లిటరసీ లో ఉన్నాం. ఎందుకంటే మీరు నెట్ల కూడా చూస్తూ తెలుస్తుంది విషయం. 29 రాష్ట్రాల్లో అత్యంత చదువు కోల్పోయిన రాష్ట్రంగా మనం చూడొచ్చు. సో విద్యను అభివృద్ధి చేయాలంటే ఖచ్చితంగా టీచర్ పోస్ట్ పూర్తి చేయాలి. అలాగే డిఎస్సి మెగా డిఎస్సి డెవలప్ చేయాలి. దీనిపైన బాబు గారు చాలా స్టెబల్ గా నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ కదా మీరు అన్నట్టు మైలేజ్ కూడా పెంచుతా ఉంది. ఇంకా రెండో అంశం ప్రధాన అంశం సార్, మీరు గత 5 ఏళ్లుగా పోరాటం చూస్తున్నారు. ఏదైతే ప్రభుత్వాలు నమ్మి భూములు ఇచ్చిన అమరావతి రైతులు ఏ విధంగా బాధపడుతున్నారు, అట్లాగే రాష్ట్రం అంతా కూడా ఎవరు ఒక్క రూపాయి అంటే తినకో కష్టపడుకో వస్తువులుండో సంపాదించుకుని ఆస్తులు ఉంటాయి. 1 సెంటు 6 సెంటు ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు శిక్ష సామర్థ్యాలు బట్టి ఇవి ప్రజలు వాళ్ళ కన్నబిడ్డలాగా చూసుకుంటారు. అంటే నా బిడ్డకి నేను ఇది పలాని సంపాదించిచ్చాను, నా కూతురికి పెళ్లి చేసి సంపాదించిచ్చానని చెప్పుకోవడానికి ప్రతి రైతు ప్రతి బిడ్డ ప్రతి ఇంట్లో ఉన్నటువంటి మనుషులు ఆలోచిస్తారు. ఏమైనా సంపాదిస్తే 4 రూపాయలు అంకేసుకున్నావు, ఓ భూమి కొనుక్కోవచ్చు కదా, ఓ ప్లాట్ కొనుక్కోవచ్చు కదా అంటారు. ఇది నాంది. ఏకంగా వైఎస్ఆర్సీపీ నాయకులు పూర్తి స్థాయిలో ప్రభుత్వ భూములు, అలాగే పాఠశాల భూములు, గ్రౌండ్లు, ఎంఆర్ఓ కార్యాలయాలు, కలెక్టర్ కార్యాలయాలు చాలా భూములను తనఖా పెట్టేశారు. ఇంకా లేవు వాళ్ళకి తనఖాలు పెట్టడానికి. అందుకే 2019 అక్టోబర్ 10న నీతి ఆయోగ్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో వినోద్ కుమార్ గారు మన తెలంగాణ సిఎస్ గారు వారి అధ్యక్షత పెట్టారు. ఆ రోజు ప్రపోజల్ వచ్చింది. ఆ ప్రపోజల్ డిస్కస్ చేయమన్నారు. వెంటనే 2019లో 12వ నెలలోనే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలకు తీర్మానం పెట్టి ల్యాండ్ టైటిల్ చర్చ జరిగింది కాకుండా దాన్ని అక్షరూపం తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు. సో ఇది చాలా నష్టం అని చెప్పి ఆ రోజు వ్యతిరేకించారు తెలుగుదేశం పార్టీ. ఈ రోజు అది వాళ్ళకే బూమరంగా అయ్యి వాళ్ళకి చుట్టుకునే పరిస్థితి ఏర్పడతా ఉంది. అంటే ఏదో పాత సినిమాలో నరసింహ సినిమా గుర్తులేదు, మనిషి అది పెళ్లికొడికి ఈయనే గానీ బట్టలు నావు కాదు, పెళ్లికొడి ఈయనే కానీ ఆయన ఎదుర్కొన్న షూలు నావు కాదు అని చెప్పి సమత అయిపోతా ఉంది. రాష్ట్రంలో భూములు రైతులు కాదని నిర్ణయాలు చేసి భూమి నీదే కానీ పత్రాలు అనేది ఉండవు అనే పరిస్థితి ఏర్పడుతా ఉంది. ఈ రోజు మాకు తెలిసిన అంశాలు ఏంటంటే, ఒక ఊర్లో మా మిత్రులు ఒక చిన్న ల్యాండ్ కొనాలని వెళ్తే ఈ విషయం తెలిసిన తర్వాత అయిపోయారు కాకుండా ఆయన ప్రభుత్వ మద్దతు పొందాలని సార్ నేను మా బిడ్డకి తీసి అనుకున్నాను, ఒక 1/2 సెంట్ అనుకుంటే ఈ డిస్కస్ బ్యాక్స్ అయిన తర్వాత ఆయన ఇంటికి వచ్చేసాడు. ఇంకా బాధ కలిగించే విషయం వస్తేవన్ గారు, నేను కొంత బెంగళూరు దగ్గర మాకు కొంత పరిచయాలు ఉన్నాయి. మా మిత్రుడు ఒక అతను ఒక 25 ఎకరాలు సురేంద్రాన్ని వేశాడు. అతను 3 నెలలు అప్రూవల్ వేసుకొని సార్ 70% పైసలకు ప్లాట్ అప్పుడు పోయి ఆయన తిరిగి ఆయన ఉండేది బెంగళూరు. నన్ను తిరిగి అడిగాడు, సార్ ఏంటి సార్ మేము అసలు మార్కెట్ కూడా చేయలేదు, తగ్గన పూనేస్తున్నారు వచ్చి అంటే ఆంధ్రాలో పరిస్థితి విధంగా ఉందండి, భూములు కూడా అందరూ భయపడుతున్నారు, పెట్టుబడులు తెచ్చి కర్ణాటకలో పెడుతున్నారు, తెలంగాణలో పెడుతున్నారు, తమిళనాడు వెళ్ళిపోతున్నారు. అంటే అవునా ఇంత దారుణంగా ఉందంటే శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం, మీరంటే సరిహద్దు జిల్లాల్లో ఉన్నారు కాబట్టి మీకు అడ్వాంటేజ్, మా బొట్టోళ్ళ పరిస్థితి ఏంటి అని చాలా మంది ఆంధ్ర వాళ్ళు అడుగుతారు. అది మంచి ప్రశ్న సార్. మీరే కాదు సార్, మా తిరుపతి పక్క కాకుండా ఇంకా మధ్యాహ్నం వెళ్ళిపోతే చాలా మంది మిత్రులు ఈ మధ్య కాలంలో ఒక చిన్న ఒక బుల్లెట్ వెంకటేశ్వరరావు గారికి ఒక ఆయన ఫోన్ చేశాడు, సార్ నేను మా కూతురికి బదలాయించాలనుకుంటున్నాను, పెళ్లి చేసి పెట్టుకుంటున్నాను, ముహూర్తాలు ఉన్నాయి. ఆయన అడిగిన ప్రశ్న, మే నెలలో నాకు ముహూర్తాలు ఉన్నాయి, నా కూతురిని ఇస్తున్నాను, ఏదో మా అల్లుడికి మాటిచ్చాను, ఇంత భూమి ఇస్తానని చెప్పి ఏం చేయమంటారు, ఇచ్చేయమంటారా, ఎట్లా నా పరిస్థితి అర్థం కాలేదు, మాటిచ్చాను కదా, పెళ్లి పెట్టుకునేసుకున్నాను కదా, మేలు అని ఉంటారు. సార్ కాస్త ఆగండి, మీ లీగల్ గా మీ లాయర్ని సంప్రదించండి, ప్రభుత్వం మారిన తర్వాత మీరు బదలాయించండి, కాకపోతే మీరు ఏమైనా రాసివ్వాలనుకుంటే పత్రం మీద రాసివ్వండి కానీ రిజిస్ట్రేషన్ పెట్టుకోదండి, పరిస్థితులు బాగలేదు. నిన్న సబ్ రిజిస్టర్ ఆఫీస్ కాకపోతే జెరాక్స్ పేపర్లు చేతుల్లో పెట్టి స్టాంపులు వేయించి ఇవే మీ పత్రాలు అని చెప్తుందో వాళ్ళందరూ కొంతమంది తెలిసిన వాళ్ళు అవాక్ అయిపోతున్నారు కూర్చొని, ఏంటండి నా పత్రాలు ఏమైంది, మా మీ పత్రాలు ప్రభుత్వం దగ్గర ఉంటాయండి, జీవో నెంబర్ 303 ఇష్యూ చేశారు,
ఏపీ భూ యాక్ట్ చట్టం కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చిన గిఫ్ట్ ఇది అని చెప్తే కార్మిక రోజు నిన్న మేడే రోజు వాళ్ళు అసలు ఆశ్చర్యపోయినారు. సార్ ఇదే సార్ నేను డబ్బులు పెట్టుకుంటే నాకు జిరాక్స్ పేపర్లు ఇస్తారు, నా పత్రాలు ఏమయ్యాయి అంటే ఏ సమాధానం చెప్పాలి నాకు అర్థంగా ఉండలేదని చెప్పి ఆలోచనలోకి వచ్చే పరిస్థితి వస్తా ఉంది. అమల్లోకి వచ్చేసింది సార్ జీవో, రాలేదని అబద్ధాలు చెప్తున్నారు, అమల్లోకి వచ్చేసింది జీవో, ప్రజల్లోకి వెళ్ళిపోతా ఉంది. సో ఇది ఎంత ప్రమాదం అంటే రాష్ట్ర ఆస్తులు పూర్తిగా తనగా పెట్టి ఎవరైనా తీసేసుకుంటే ఇంకా బాధకరమైన విషయం. దీంట్లో ఒక చిన్న అంశం మాత్రం చెక్ ముగిస్తాను సార్. 3 నెలల పాటు ఈ భూమి నాది కాదు అని ఎవరైనా నాది చెప్పి క్లెయిమ్ చేస్తే, నాది కాదని ఓనర్ అశ్రద్ధగా ఉన్నాడంటే ఖచ్చితంగా అది అతను ఎవరైతే అప్లై చేస్తే పారిపోతుంది. ఉదాహరణకి ఎన్ఐఆర్ఐలు ఎవరైనా అమెరికాలో ఉండి ఇక్కడ భూమి కొని భారతదేశంలో మనం పుట్టిన భూమి ఉండాలని చెప్పి కొనుక్కుంటే ఆయన అక్కడ ఉండిపోయి మర్చిపోయాడు అనుకో, 3 నెలల తర్వాత భూమి అయింది కాదు, నేను అప్లై చేసినది మీరు అప్లై చేసింది. ఇట్లా ల్యాండ్ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ చేతిలో కీ ఉంటుంది. ఆ కీని పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఆపరేట్ చేస్తా ఉంటది. భూములు బదలాయింపు పైన భయం పుట్టా ఉంది. అదేవిధంగా రికార్డుల బదలాయింపు కూడా భయం పుట్టా. ఇప్పుడు కబ్జా చేస్తున్న పెద్ద ఎత్తున భూములకి దిక్కు లేదు. ఇప్పుడు టైటిల్ రికార్డ్స్ మారిపోయిన తర్వాత ఒకవేళ లోన్ తీసుకోవాలన్నా లేదా నా కష్టం వచ్చింది, నా భార్య యొక్క పిల్లలకు ఆపరేషన్ ఆదేశం వచ్చిందంటే ఎవరిని అడగాలి? నేను టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ తిరగాలి. ఆ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కనికరిస్తాడా కనికరించడా? పోనీ వివాదాలు నాకు నా తమ్ముడికి నా చెల్లిపోయి వరకు ఆశీర్వాదాలు వస్తాయి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏ ట్రిబ్యునల్ దాన్ని పనిచేస్తుంది అనే అంశాలపైన చాలా సందేహాలు ఉన్నాయి. నాకు తెలిసి ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ తెచ్చుకోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు తానే పసుపాసు రాష్ట్రం పెట్టుకున్నాడు. పూర్తి స్థాయిలో ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అందుకే బాబు గారు 2 పాయింట్లు సీరియస్ తీసుకున్నారు కాబట్టి సక్సెస్ఫుల్ గా ప్రజలకు వెళ్తున్నాయి నినాదాలు. మేము తీసుకున్న సూపర్ 6 కానీ మా మేనిఫెస్టో కానీ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో కానీ పక్క వెళ్ళిపోయి చర్చ ఈ మెయిన్ భూములు నా నేను ఫ్లాట్ నా ఫ్లాట్ ఏమైపోతుంది, నా బిడ్డకి రొకేడా ఏమైపోతుంది, నాకు పన్ను వస్తుందా రాదా, రేపు నెక్స్ట్ మేలో పన్ను వస్తుందా రాదా నాకు అని పెద్ద చర్చలు అయిపోయినాయి. అంటే ఈ స్థాయిలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రభుత్వానికి ఎంత పెద్ద డ్యామేజ్ అయిన విషయాన్ని జగన్మోహన్ గారు గుర్తిస్తారో లేదో నాకు తెలియదు. కానీ ఇది మాత్రం నిజంగానే బసవాసం వాస్తవం అయింది. ప్రజల్లో ప్రస్తుత చర్చ వచ్చింది. సార్ ఉదయం లేసే సార్ నిజంగానే ప్లాట్లు రిలీజ్ ట్యాపర్ చేసి ప్రతి ఉదయం ప్రతి ఒక్కరి చర్చ. 2 ఏదైనా భూమి కొనాలి ఇల్లు పెట్టుకుందా అంటే అందరూ రాష్ట్ర వదిలే భయపడద్దు, పరిస్థితి బాగాలేదు, భయపడద్దు గురి అవుతున్నారు. అంతా ఇంత రిలీజ్ ట్యాపర్ ఉంటుంది, ఉదయం అయిపోయింది. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ద్వారా లక్షల రూపాయలు సంవత్సరానికి ఆదాయం వస్తుంది గవర్నమెంట్. అంటే ఒకటి స్పష్టమవుతుంది శ్రీనివాస్ చౌదరి గారు, ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు ఇళ్ల స్థలాలు భూములు లేని వాళ్ళు అదృష్టవంతులు అనే మాట వచ్చేసింది బయటికి ఆల్రెడీ, చాలా బలంగా పెనెట్రేట్ అయింది. వాల్దేవన్ గారు పెట్టి అత్యసత్యం అయిపోతుంది. నాకు ఆంధ్రరాష్ట్రంలో భూమి లేదప్పా, ఆశ లేదా అమ్మయ్య అని కూడా మీరు చేసుకునే వస్తే పడుతుంది. ముందే డౌట్ అది పరిస్థితి రాకుండా జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఏంటంటే మొట్టమొదటిసారి ఈ 5 ఏళ్లలో మొట్టమొదటిసారి తెలుగుదేశం ప్రొయాక్టివ్ గా జనంలోకి వెళ్ళడం అనేది కొంచెం సుపరిణామం. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి, బాబాయ్ గొడ్డలి, ఇవి కాకుండా జనానికి పనికొచ్చే అంశం మీద వెళ్ళడం అనేది ఇట్స్ ఎ గుడ్ ఇండికేషన్, గుడ్ సైన్. ఆయన కూడా చాలా బలంగా తీసుకెళ్తున్నారు ఏ మాట కామాట. మీ సెకండ్ రంగ్ లీడర్షిప్ని వదిలేయండి కానీ వాళ్ళని ఓ 2-3 ఏళ్ళు ఆగి వాళ్ళ గురించి ఆలోచించవచ్చు. ఈ లోపల ఒక మాట రేగిల్ లక్ష్మణరావు గారి దగ్గరికి వెళ్దాం. రేగిల్ లక్ష్మణరావు గారు, ఆంధ్రప్రదేశ్లో ఒక సేయింగ్ ఉందండి, పొలిటికల్ క్లాసెస్ తీసుకునే లెక్చరర్స్, ప్రొఫెసర్స్, మా రజనీ గారికి బాగా తెలుసు, ప్రొఫెసర్ లక్ష్మణరావు గారు చెప్తుండేవాడు, సరైన సమయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంటారు ఆచార్య ఎన్జీ రంగా అని. చాలా టవరింగ్ పర్సనాలిటీ. ప్రజా పార్టీ పీక్గా ఉన్నప్పుడు దాన్ని మూసేసి కాంగ్రెస్లోకి వెళ్తారు, కాంగ్రెస్ పీక్లో ఉన్నప్పుడు ఇంకో పార్టీ కృషికారు లోక్ పార్టీ అని పెడుతుంటారు. అట్లా ఇప్పుడు కూటమికి అనుకూల అంశాలన్నీ జమ అవుతున్న తరుణంలో మీరు ఎజెండా అన్నీ పక్కన పెట్టేసి వైసీపీకి కండువా కప్పుకున్నారు. ఇప్పుడు చూసారు కదా, ఈ 2 అంశాలు చాలు కూటమిని అధికారంలో తీసుకురావడానికి. మీ నిర్ణయాన్ని ఏమన్నా మళ్ళీ పునఃసమీక్షించుకుంటారా? గుడ్ మార్నింగ్ అండి వాసుదేవన్ గారు, అలాగే ప్యానల్ ఉన్నటువంటి సభ్యులకి, NTV వీక్షకులకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు. చాలా ఉదయం లగ్గానే నాకు చాలా గుడ్ జోక్, నేను ఎప్పుడు కూడా ఇటువంటి జోకులు వినలా, చాలా మంచి జోక్ చేశారు. ఎందుకంటే నేను చాలా ఎలక్షన్ క్యాంపెయిన్లో చాలా బిజీగా ఉన్నాను. సరే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అంటేనే అబద్ధాలండి, అబద్ధాలు అంటేనే చంద్రబాబు. అబద్ధాలకి పర్యాయ పదాలు అవన్నీ ఏదవనండి, ఒక అబ్రివేషన్ ఏది చెప్పినా చంద్రబాబు నాయుడు గారే నేను చెప్పగలను. ఈ రోజున ఎంత ప్రాపగండ చేసి ప్రజల్లో తీసుకెళ్తున్నారండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఎంత ప్రాపగండ చేసి ప్రజల్లోకి ఏంటి ఏదో జరిగిపోతుంది, మీ ఆస్తులన్నీ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మేస్తారు, మీ ఆస్తులన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటాయి, మీ దగ్గర జిరాక్స్లు ఉంటాయి, ఒరిజినల్ గవర్నమెంట్ దగ్గర ఉంటాయి. ఇవన్నీ కూడా ఎంత ప్రయత్నించినా తీసుకెళ్లాలని తాపత్రయం చూసారా, దానికి హ్యాట్సాప్.
ప్రజలు నమ్మే ప్రసక్తి లేదు. ఎందుకంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, భూ శాశ్వత హక్కుని ఇవ్వడానికి నేను రీసర్వే చేయించాను. ఎవరైతే ఈ రోజున సోదరి మన రజనీ గారు మాట్లాడారు, నేను అనేదండి ఎస్సీ ఎస్టీ ఆన్సైన్ భూములు ఎవరికి కూడా ఉన్నాయండి. బ్యాంకులో వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ యొక్క సర్టిఫికెట్లు కానీ డాక్యుమెంట్లు కానీ బ్యాంకులో పెడితే నయ్య పైసా ఎవరు ఇవ్వాల. ఇప్పుడు సపోజ్ నాకు ఉందండి, నాకు 8 ఎకరాలు ఉంది, నేను ఎప్పుడు కూడా బ్యాంకులో పెట్టినా నాకు లోన్ ఇవ్వాల. ఇప్పుడు నా ఇల్లు 28 సెంట్లలో నా ఇల్లు ఉందండి, 28 సెంట్లలో. అది కూడా ఏంటంటే గ్రామకంఠం, దానికి గ్రామకంఠం సర్టిఫికెట్ చేసిన బ్యాంక్ కూడా లోన్ ఇవ్వడు. ఈ రోజున అటువంటి వ్యక్తులకి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎస్సీ ఎస్టీ అన్సైన్డ్ భూములు కూడా ఒక శాశ్వతంగా వాళ్ళకి హక్కు ఇచ్చి వాళ్ళకి ఒరిజినల్ పట్టా ఇస్తే వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి వాళ్ళందరూ కూడా ఉపయోగపడుతుందని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానాన్ని వీళ్ళందరూ కూడా ప్రజల్లో తప్పుదారా తీసుకెళ్తా ఉన్నారు. రోజే ఒక దళితుడు ఆయనకు ఉన్నటువంటి ఆస్తులు చూసుకోవడానికే అనుభవించడానికి పనిచేయండి. ఒక విషయం చెప్పొచ్చు కదండి లక్ష్మణరావు గారు, 10 ఎకరాలు చెప్పుకోవడానికి పనికి వస్తాయి. లక్ష్మణరావు గారు ఒక్క విషయం చెప్పొచ్చు కదా, ఒకవేళ ఈ యాక్ట్ అమలు కావటం లేదు అనేది మీకు నిర్ధారణ అయితే, ఎస్ కావటం లేదు అని అఫీషియల్గా గవర్నమెంట్ నుంచి ఒక స్టేట్మెంట్, పాలకపక్షం మీ హెడ్ క్వార్టర్స్ నుంచి మీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి చేత, ఎందుకంటే అన్ని ఆయన మాట్లాడతారు కాబట్టి ఆయన చేత ఒక స్టేట్మెంట్ ఇప్పించండి, దానికి కల ఆధారాలు చూపించండి. దానికి ఇప్పుడు మీ ఈ వ్యవహారాలు చూసే రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చేత ఒక అధికారిక స్టేట్మెంట్ జనాలకి నమ్మకం కలిగించండి. ఒకవేళ నిజంగా అది దుష్ప్రచారం అయితే మీకే అనుకూలాంశంగా మారుతుంది కదా అది. ఖచ్చితంగా వాసుదేవన్ గారు అందరూ సహజ అసాధ్యాలు ఏమైనా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మీరు అన్నట్టుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఖచ్చితంగా ప్రజలకు వివరణ ఇస్తారు, వాళ్ళకి ఒక క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల కోసం 4 మంచి పనులు చేయడానికి ఉన్నారు తప్ప ఎవరి ఆస్తులు దోచుకోవడానికో ఎవరి ఆస్తులను కబ్జా చేయడానికో లేరు. ఈ రోజున పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు, మన చౌదరి గారు, చంద్రబాబు గారు ఈ 14 సంవత్సరాల్లో కనీసం 1 సెంటు భూమి ఎవరికైనా ఇచ్చారా చెప్పమనండి. 1 సెంటు భూమి ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి ఎవరికైనా ప్రయత్నం చేశారా? ఆయన ఈరోజు వీళ్ళు ఈ స్థలాల గురించి మాట్లాడతారు. వీళ్ళు 14 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చి, అధికారం ఇచ్చి, బలం ఇచ్చి, బలగం ఇచ్చి మీరు పరిపాలన చేయండి అంటే ఏమండి పట్టుమని ఒక సంక్షేమ పథకం పేరు చెప్పమనండి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఇది శాశ్వతంగా ఉండిపోయింది ఈ సంక్షేమ పథకం, ఇదిగో ఈ డెవలప్మెంట్ జరిగింది ఈ ఆంధ్రప్రదేశ్లో అనే ఒక్క సంక్షేమ పథకం కానీ ఒక డెవలప్మెంట్ కానీ చూపించమనండి. ఇందుకు అబద్ధాలు ఎందుకు చెప్తారు? ప్రజలకు తెలీదా? ఈ రాష్ట్ర ప్రజలకు తెలీదా? ఈయనకి ఎంతో అనుభవం ఉంది. అనుభవం గల నాయకుడికి సపోర్ట్ చేయాలని పవన్ కళ్యాణ్ గారు 2014లో సపోర్ట్ చేసి ఈ టీడీపీని అధికారంలో తీసుకొస్తే జనసేన పార్టీని కూడా పక్కన తోస్తారే. జనసేన పార్టీ నాయకులకు కూడా విలువ ఉండలేదే. జనసేన పార్టీని కనీసం ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఎవరు లబ్ధి పొందలేదే. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ అనుభవంతో ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలనలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు కాపీ అండ్ పేస్ట్ చేసి ఈ రోజున ఇగో అమ్మఒడి మేము అందరికి ఇచ్చేస్తాం, 3 సిలిండర్లు ఇస్తాం, మేమేమో పెన్షన్ ఏమో 4000కి పెంచేస్తాం. ఏంటి వీళ్ళు పెంచేది, ఏంటి వీళ్ళు చేసేది? జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలని తీసుకొచ్చి వీళ్ళు మేనిఫెస్టో అని చూపిస్తారా? ఇదే మేనిఫెస్టో ఈ రోజున కూటమిలో ఉన్నటువంటి బీజేపీకి సంబంధం లేదని నరేంద్ర మోడీ గారు ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు గారికి నా ఫోటో కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆ మేనిఫెస్టోలో పెడుతూ ఊరుకునేది లేదని హుకుం జారీ చేస్తే కనీసం అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఆ మేనిఫెస్టోను కూడా పట్టుకోవడానికి కూడా కూడా నిరాకరించారంటే మీరు అర్థం చేసుకోండి. కూటమి టోటల్గా ఫెయిల్యూర్ అయింది. ఎక్కడ కూడా బీజేపీ వాళ్ళకి సహకరించట్లా, అంటముట్టినట్టుగా ఉన్నారు. అలాగే అర్థం కావట్లా. బీజేపీకి తెలుసు చంద్రబాబు నాయుడు గారు మోసం, చంద్రబాబు నాయుడు గారు మోసగాడు, ఖచ్చితంగా మోసం చేస్తాడు. ఈ హామీలేవు కూడా నెరవేరవు. చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఈ హామీలన్నీ కూడా ఆయన నెరవేర్చడం విషయం లక్ష్మణరావు గారు బీజేపీ తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు అండి. ఓప మాత్రమే బలుపు కాదు. లక్ష్మణరావు గారు ఒక నిమిషం. మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు మోసగాడు. సో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో మీరు పాలక వైసీపీ తీసుకుంటేనే సమస్యమే, దాన్ని మేము అమలు చేయట్లేదు. మీ నిజాయితీ చెప్పుకోండి. ఆయన మోసగాడైతే నిరూపించుకోండి.
ఖచ్చితంగా ఇప్పుడు వాసుదేవన్ గారు నిన్నే చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు మన సభలో క్లియర్గా చెప్పారండి, పేద ప్రజలకి భూ శాశ్వత హక్కుని కల్పించడానికి రీసర్వే చేపించాము, ఈ ల్యాండ్ టైటిల్ యాక్టింగ్ అనేది ఖచ్చితంగా దానికి ఉపయోగపడుతుంది. అంతేగాని పేద ప్రజల దగ్గర మేము భూములు లాక్కోవడానికో, ఆ భూముల్ని వాళ్ళ పట్టాలు మా దగ్గర ఉంచుకోవడానికో, లేదా మేము లోన్లు తీసుకురావడానికో కాదని చాలా క్లియర్ మెసేజ్ ఇచ్చారండి. వీళ్ళు దుష్ప్రచారం తీసుకెళ్తున్నారు ప్రజల్లోకి. వీళ్ళకు ఉన్నదే కదా టీడీపీ వాళ్ళకి ఏంటంటే అదిగో పుల్ అంటే ఇదిగో తోకాన్ని ప్రసారం చేసే పరిస్థితిలో టీడీపీ నాయకులు ఉంటారు. అక్కడ ఏం జరగదు, జరిగినట్టుగా వీళ్ళు ఒక ప్రాపగండ సృష్టిస్తారు. ఇంకా అనలేదు వాసుదేవన్ గారు, హైదరాబాద్కి నేను సముద్రం తీసుకొస్తానంటే ప్రజలు నమ్ముతారండి? సముద్రం ఏ విధంగా తీసుకొస్తారండి? అలాగే చంద్రబాబు నాయుడు గారి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ రకంగా ఈయనకి నచ్చినట్టుగా, ఎందుకంటే వీళ్ళు ఎలాగో అధికారంలోకి రారని విషయం తెలుసు. ఎన్నైనా మనకి నచ్చినట్టుగా అవి సాధ్యం అవుతాయా అసాధ్యమా? అసలు ఇన్ని సంక్షేమ పథకాలు ఇవ్వడానికి ఎన్ని లక్షల కోట్లు కావాలి, ఎన్ని లక్షల కోట్లు ప్రతి సంవత్సరానికి మనకు ఖర్చు అవుతాయి అనేది విజనరే కదా చంద్రబాబు నాయుడు గారికి. ఆయనకేమో తెలివి తక్కువ కాదు కదా, 3 సార్లు సీఎం అయ్యారు కదా, తెలీదా? ఎన్ని లక్షల కోట్లు అప్పులు చేస్తే గొర్రెలు కాదండి. లక్ష్మణరావు గారు, చౌదరి గారు మీకు ప్రశ్న వేస్తున్నారు. లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం. లక్ష్మణరావు గారు, చౌదరి గారు మీకు ప్రశ్న వేస్తున్నారు, చెప్పండి. సార్ ఇప్పుడు ఇవన్నీ హైదరాబాద్ సభలు తీసుకొస్తాడా, పక్కన పెడతాడా, బూతులు చెప్తాడా, తప్పదా పక్కన పెట్టండి. మీరు దమ్ముగా ధైర్యంగా జగన్మోహన్ గారు దమ్మున్న నాయకుడు మీరు చెప్తున్నారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసే దమ్ము ఉందా? ప్రకటిస్తారా? ప్రశ్నలు ప్రకటిస్తారా? ఈరోజు ఇస్తారా? చెప్పండి. నిజంగా పేదలకు అన్యాయం జరగకూడదు అన్నారు, పేదల భూములు లాక్కోమన్నారు, మీ భూములు తీసుకోమన్నారు, మీ మాట కట్టుబడలే కాసి బాగుతా. జగన్మోహన్ గారు ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వడం లేదు? ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తాను, ఇది తప్పుడు నిర్ణయం, మీరు తీర్పు తీసుకుని చెప్పచ్చు కదా, ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎందుకున్న మతలబ్ ఏంటి? చౌదరి గారు ఖచ్చితంగా మా తెలీదా? మేమే ఓట్లు పోగొట్టుకోవడానికి రెడీగా ఉన్నామా? మా అధినాయకుడికి తెలీదా? జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా? ఏ విధంగా వెళ్ళాలో, ఏ విధంగా మేము నిర్ణయం తీసుకోవాలో మాకు తెలీదా? మీరు చెప్తే మేము చేయాలా? మీరు ఆ ద్వారా మాకు ఓట్లు పోతాయని దీని మీద మా జగన్మోహన్ రెడ్డి గారికి ఆలోచన లేదా? ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఖచ్చితంగా ఆలోచించి దాని పూర్వ ఫలాలు తెలుసుకొని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఆయన ఖచ్చితంగా ముందుకెళ్తారు. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా పేద బడుగు బలహీన వర్గాలకి మంచి జరిగేలాగా ఉంటది. కానీ మేనిఫెస్టో మీరు విడుదల చేశారు. ఈ విడుదలైన మేనిఫెస్టో కూడా ఎక్కడ కూడా మీరు అమలు చేయడానికి మీ యొక్క ఆర్థిక వనరులు కానీ ఏవైనా కూడా ఏ విధంగా మీరు సంపదను క్రియేట్ చేస్తారు, ఏ విధంగా సంపదను సృష్టించి ఈ కావాలంటే వాసుదేవన్ గారు ల్యాండ్ టైటిల్ గురించి మాట్లాడంటే వాసుదేవన్ గారు నేరుగా మేనిఫెస్టోకి వెళ్ళిపోయారు. ల్యాండ్ టైటిల్ కట్టుబడతా, ల్యాండ్ టైటిల్ పేదవాళ్ళకి అన్యాయం చెప్తున్నారు కదా, మీరన్నారు కదా, లక్ష్మణరావు గారు అన్నారు కదా, పేదవాళ్ళకి ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల అన్యాయం జరుగుతున్నారు కదా. మరి పేదవాళ్ళకి అన్యాయం జరుగుతా ఉంటే మీ మాట తప్పని మడవ తిప్పని విశ్వసించగలిగిన జగన్మోహన్ రెడ్డి గారు, మేము ఈ ల్యాండ్ టైటిల్ పేదలకు అన్యాయం జరుగుతా ఉంది, కష్టపడి సంపాదించిన సెంటు భూమి అరసెంటు భూమి ఎకర భూమి పోగొట్టుకోవద్దండి, ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలకు మీరు న్యాయం చేస్తాను అని చెప్పి ప్రకటించచ్చు కదా. దీని వెనకాల మొదలైంది మీరు ఆక్రమించుకోవాలి కదా ప్రజల ఆస్తులు. మరి ఎందుకు చెప్పలేకపోతున్నారు? ధర్మవరం ప్రసాద్ గారు మరి ఆయన ఎలా చెప్పచ్చు కదా, జగన్మోహన్ చెప్పలేకపోతే. సోదరి గారు మీరు తప్పుడు విధానాన్ని ప్రజల్లో తీసుకెళ్తున్నారు. ప్రజలేమో అమాయకులు కాదు, వాళ్ళ విజ్ఞులు, వాళ్ళకి అన్ని తెలుసు. మన మీద చెప్పిస్తే వాళ్ళు నమ్మేస్తారు అనుకోవడం మన అమాయకత్వం. మనమే తెలివైన వాళ్ళని చెప్పుకొని ప్రజలు ఒక ప్రాపగండ తీసుకెళ్తా నమ్మేస్తారు అనుకుంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా మూర్ఖులు ఎవరైనా ఉంటారని నేను అనుకోను. ఎందుకంటే ఆయన తెలుసండి. మీరే అంటారు కదా విజనర్ అని. విజనరీకి తెలియదా ప్రజలకు ఏం చెప్తే నమ్ముతారు, ప్రజలకు ఏం చెప్పబోతే నమ్మరండి. నమ్మేశారండి ఆల్రెడీ. లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం. లక్ష్మణరావు గారు చౌదరి గారు ఒక్క నిమిషం. లక్ష్మణరావు గారు చంద్రబాబు గారిని జనం ఈసారి నమ్మేశారండి 2 అంశాల్లో. మిగిలిన సూపర్ 6 ఇవన్నీ పక్కన పెట్టేయండి. సూపర్ 6 అవన్నీ బియాండ్ రియాలిటీ ఉన్నాయి కాబట్టి దాన్ని పెద్దగా ఎవరు పట్టించుకోవాలా. వాటిలో
ఈ రెండు అంశాలు మాత్రం జనాలకి దగ్గరగా ఉన్నవి, జనం హార్ట్కి దగ్గర ఉన్నవి కాబట్టి దీంట్లో ఆయన నమ్మారు. అనుకూల ఓటు తయారవుతోంది ఇప్పుడు, ఇట్స్ ఇన్ మేకింగ్ నౌ. ఇన్నాళ్ళు లేనిది ఇవాళ తెలుగుదేశానికి ఒక అనుకూల ఓటు తయారవుతోంది. మీరు ఒప్పుకొని తీరాలి. ఒకవేళ అది తప్పు అనండి, అది తప్పు అని మీరు భావిస్తే చెప్పండి, అఫీషియల్ గా ఒక ప్రకటన ఇప్పించండి ముఖ్యమంత్రి గారు, చౌదరి గారు, లేకపోతే మిగిలిన వాళ్ళందరూ డిమాండ్ చేస్తున్నట్టు. ఖచ్చితంగా వాసుదేవన్ గారు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే అందులో ప్రజలకు ఇబ్బంది పడే రకంగా ఏమని ఉంటే మాత్రం ఖచ్చితంగా పునరాలోచించడానికి వెనకాడరు. మీకు విషయం గుర్తుందా లక్ష్మణరావు గారు, మీకు విషయం గుర్తుందా? ఉల్లిపాయలు ధర పెరిగితే ఢిల్లీలో గవర్నమెంట్ కూలిపోయింది, గుర్తుందా? అంత సున్నితంగా ఉంటారు ఓటర్ అంత సున్నితంగా ఉంటాడు. ఒక్కసారి ఓటర్ మదన్లోకి అలా వెళ్ళింది అనుకోండి, వాడు ఫిక్స్ అయిపోతాడు ఓటరు, గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలు, టీడీపీ చెప్పే మాటలు నమ్మే ప్రసక్తిలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు లేరు. ఎందుకంటే వాళ్ళది ఎక్స్పైరీ డేట్ అయిపోయింది సార్. వాళ్ళ పార్టీకి, వాళ్ళ నాయకుడికి ఎక్స్పైరీ డేట్ అయిపోయిన మాటలు చెప్తే ఇక్కడ నమ్మే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలు చూశారు చంద్రబాబు నాయుడు గారు ఎంతవరకు పరిపాలించగలరు, చంద్రబాబు నాయుడు గారు ఏ రేంజ్ లో పరిపాలించగలరు అనేది ఈ మూడు పర్యాలు ఆయనకి అధికారం ఇచ్చినప్పుడు ఈ రాష్ట్ర ప్రజలందరూ ఆయన పరిపాలన చూశారండి. ఎవరు నమ్మట్లా. ఈ రోజున మేము ప్రసారాలకు వెళ్తే ఒకటే అంటున్నారు, మోసగాడు చంద్రబాబు నాయుడు గారు, అబద్ధాలు మాట్లాడతారు, అబద్ధాలు కోరు. ఈ రోజున మా యొక్క బడుగు బలహీన వర్గాల కోసం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి సంక్షేమ పథకాలు తీసుకొస్తే ఇగో ఈ రోజున 1వ తారీఖు రావాల్సిన పెన్షన్ కూడా మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కమిషన్ కి కంప్లైంట్ చేసి ఆపిచ్చారని అక్కడికి వెళ్ళి మాట్లాడుతుంటే చాలా సంతోషంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడ కూడా కూటమి చూసి లక్ష్మణరావు గారు, ఓకే మళ్ళీ మీ దగ్గరకు వస్తా. లక్ష్మణరావు గారు ఆగండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఒకసారి శ్రీనివాస్ గారి దగ్గర. శ్రీనివాస్ గారు, తెలుగుదేశం పార్టీ గడిచిన 5 ఏళ్లుగా కేవలం వివేకానంద రెడ్డి గారి హత్య మీద బ్యాంక్ అయ్యి ప్రచారాలు చేసుకుంటూ ఏదో నెగిటివ్ ఓటుతో అధికారంలోకి వద్దాం అనుకుంది. కానీ ఫస్ట్ టైం అంటే ఈ గడిచిన 2-3 రోజుల్లో డెవలప్మెంట్స్ చూస్తే మేనిఫెస్టోలో ఎలాగో డిఎస్సి గురించి ఆయన ప్రకటన చేశారు, అది చాలా సానుకూలంగా కనిపిస్తుంది తెలుగుదేశానికి, ఇన్ఫ్యాక్ట్ కూటమికి. నెక్స్ట్ ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఆయన రాగానే రద్దు చేస్తాము ఆ యాక్ట్ని అంటూ దాని మీద రెండో సంతకం అని ఒక మాట ఇచ్చారు. ఈ ఒక ప్రొయాక్టివ్ ఓట్ బిల్డ్ అవుతూ వస్తుందా కూటమికి? మీకేమనిపిస్తుంది? గత ఎన్నికలకు ముందు ప్రధాని మోడీ చంద్రబాబు గారితో ఒక మాట అన్నారు అనేవాళ్ళు, గుర్తుంది కదా మీకు? ఈయన ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆ పొత్తు నుంచి బయటకు వచ్చేటప్పుడు ఏమని, బాబు నువ్వు జగన్ ట్రాప్లో పడుతున్నావు అనే మాట మోడీ హెచ్చరించినట్టుగా మనం విన్నాం మీడియాలో. ఏది పొత్తు నుంచి బయటకు వెళ్ళడం ద్వారా జగన్ ట్రాప్లో పడుతున్నావు బాబు అని మోడీ అప్పట్లో హెచ్చరించాడనేవాళ్ళు. అది ఎంతవరకు నిజమో కాదో కానీ ఇప్పుడు మాత్రం చంద్రబాబు ట్రాప్లో జగన్ పడుతున్నాడు. ఏది ఈ విధమైనటువంటి నిర్ణయాల ద్వారా చంద్రబాబు ట్రాప్లో జగన్మోహన్ రెడ్డి బాగా పడిపోయాడు అనమాట. ఒక చిన్న విషయం మీకు గుర్తు చేస్తా వాసుదేవన్ గారు, మీకు గుర్తుండే ఉంటుంది. రాజశేఖర రెడ్డి హయాంలో 2011లో భూభారతి అనే ఒక చట్టం తీసుకొచ్చారు. అప్పుడు ఇదే ధర్మాన ప్రసాదరావు ఏది రెవెన్యూ మంత్రిగా నిజామాబాద్లో బిగినైంది అది సర్వే కూడా. ఈ ల్యాండ్ సర్వేలన్నీ కూడా అప్పుడు ప్రారంభమైన దీంట్లో భూభారతి కూడా అప్పుడు బెడిసి కొట్టిందనమాట. ఏది కనీసం ధర్మాన ప్రసాదరావు జగన్మోహన్ రెడ్డికి ఆ విషయమైనా చెప్పి ఉండాలా. ఏది మీ నాన్న హయాంలో కూడా దీన్ని అంటుకోవాలనుకున్నాం, షాక్ కొట్టింది బాబు, ఎర్త్ కొట్టుద్ది, ఎర్తే అనుకుంటా, భూమి అంటే ఎర్త్. ఇవాళ ఈ భూ సమస్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎర్త్ కొడుతుందన్నమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే అప్పట్లో కేవీపీ రామచంద్రరావు, రాజశేఖర రెడ్డి కూడా డిస్కషన్స్లో మనకు తెలుసు. జవహర్లాల్ నెహ్రూ హయాంలో ఏదో ఒక బుక్ ఉండేది, ఆ బుక్ వీళ్ళకి ఏదో తీసి వీళ్ళేదో రీసెర్చ్లో చూస్తూ ఉన్నప్పుడు సామాజిక వ్యవసాయం
కమ్యూనిటీ అగ్రికల్చర్ కమ్యూనిటీ ఫార్మింగ్ అవును, కమ్యూనిటీ ఫార్మింగ్ అని ఒకటి తీసుకొద్దాం అనుకున్న ట్రై చేసి ఇది షాక్ కొట్టుద్ది అనుకునే విరమించారు. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ముందు ఉందన్నమాట. ఇంకా షాక్ కొట్ల హై టెన్షన్ వైర్ పట్టుకుంటున్నారు వీళ్ళు. ఏది ఈ భూమిని కదిలించడం ద్వారా అజయ్ కల్లాం చెప్పిన మాటలే శంఖంలో పోస్తే తీర్థం అవుతుంది. ఆ మాట ఇవాళ ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి చెప్పచ్చు. ఏంటి ఈరోజు చేస్తున్నటువంటి ప్రచారంలో మైక్ని అడ్రస్ చేస్తూ రైతులను ఉద్దేశించి అన్ని వర్గాల ప్రజలను ఉద్దేశించి ఇవన్నీ అపోహలే, ఈ యాక్ట్ ఇంకా అమల్లోకి రాలేదు అని అజయ్ కల్లాం ఏదైతే చెప్పాడో అదే ముఖ్యమంత్రి కనుక చెబితే ప్రజలు నమ్ముతారు. ఎందుకని అసలు అజయ్ కల్లాం చెప్పింది కూడా తప్పే. యాక్ట్ అమల్లోకి రాలేదు ఏంటంటే ఆల్రెడీ గజెట్ ఇచ్చి వాళ్ళకి 6 నెలలు అయింది. ఏది లాస్ట్ నవంబర్లోనే గజెట్ విడుదల చేశారు దీనిపైన. ఇది కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టం, నాకు సంబంధం లేదు అని ముఖ్యమంత్రి కనుక చెప్పినట్లయితే ప్రజలు అడిగే ప్రశ్న ఏంటి, మరి అటుంటప్పుడు పాస్ పుస్తకం మీద నీ ఫోటో ఎందుకంటారు? అన్నీ ఆయన స్వయం కృతాపరాధాలు. పాస్ పుస్తకం మీద ప్రధాని మోడీ ఫోటో వేసుకోవచ్చు కదా. ఇది కేంద్రం తెచ్చిన చట్టం అయితే వచ్చింది కదా సార్, 303 ఆల్రెడీ వచ్చేసింది కదా, ఎట్లా కూడా ఉంది కదా అడుగుతున్నా. అదే నేను చెప్పింది. ఏది లాస్ట్ 6 నెలలు అయిందనమాట వచ్చి కూడా, గెజెట్ విడుదలై కూడా 6 నెలలు అయినటువంటి పరిస్థితుల్లో ఒకటే విషయం, అపోహలు ఉన్నాయి, దీనిపైన నేను మళ్ళీ సమీక్షిస్తాను, ప్రజల్లో చర్చకు పెడతాను, దీనిపైన వాళ్ళు నన్ను గలబా చేయాలని చూస్తున్నారని జగన్మోహన్ రెడ్డి కనుక అడ్రస్ చేసుంటే ఇంకా విలువైనటువంటి సమయం ఉందన్నమాట. భూమితో పెట్టుకుంటే తిరగబడతారండి, తలకిందులు చేస్తారు. ఏది మీరు అనుకున్నది గెలుపుని ఓటమిగా మారుస్తారు, ఓటమిని గెలుపుగా మారుస్తారు. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు ట్రాప్లో పడ్డాడంటే మనం యాక్చువల్గా చంద్రబాబు మేనిఫెస్టో తన చేతిలో ఎందుకండి? ఇవాళ రేపటి ఎలక్షన్ ఎవరి మేనిఫెస్టో మీద ఎలక్షన్ జరుగుతోంది? ఇప్పుడు ఏంటి, 5 ఏళ్ల క్రితం జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ఏమి ఇచ్చాడు, అందులో ఏమి అమలు చేశాడో ఆయన చెప్పాలి. తన మేనిఫెస్టో చూపించుకోవాలి. ఇవి నవరత్నాలు, నేను జలయజ్ఞం ఇలా చేశాను. జగన్మోహన్ రెడ్డి గారు సార్, తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో కూడా అది ఎప్పటి మేనిఫెస్టో, 10 ఏళ్ల క్రితం మేనిఫెస్టో, ఎక్స్పైర్డ్ మేనిఫెస్టో, అది తీసుకొచ్చి వాళ్ళ జనానికి చూపిస్తూ అందులో మోడీ ఫోటో ఉందంటాడు, ఇందులో మోడీ ఫోటో లేదంటాడు. అసలు మోడీ ఫోటో ఇప్పుడు మన లక్ష్మణరావు గారు కూడా అంటున్నారు ఆయన ఏదో టచ్ చేయలేదంటాడు. ఎవరు? సిద్ధార్థ సింగ్. అసలు ఆ మేనిఫెస్టో అది బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమి మేనిఫెస్టో కాదు. అది తెలుగుదేశం జనసేన మేనిఫెస్టో. దాని మీద వాళ్ళిద్దరు ఫోటోలే ఉంటాయి. పక్కన బీజేపీ దూరం జరిగినట్టేనా సార్? సిద్ధార్థనాథ్ సింగ్ చప్పట్లు కొడుతున్నాడు, మీరు గమనించారో లేదో. వాళ్ళిద్దరూ మేనిఫెస్టో డిఫరెంట్, కానీ వాళ్ళు ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేస్తామని చెప్పి వాళ్ళిద్దరు రిలీజ్ చేయడం వెనక ఉన్న ఆంతర్యం ఏంటి? ఏమన్నా బీజేపీ హెడ్ క్వార్టర్స్కి తెలుగుదేశానికి ఏమైనా డిస్టెన్స్ పెరిగిందా? మళ్ళీ ఈయన వెళ్ళి నేను చివాట్లు తిన్నాను, మళ్ళీ ఇలా సయోధ్య కుదిర్చానని మళ్ళీ పవన్ కళ్యాణ్ చెప్పాల్సిన అవసరం ఏమన్నా ఏర్పడిందా? అలాంటి సందర్భం ఏమన్నా రాబోతోందా? ఇప్పుడు ఇవాళ సిద్ధార్థనాథ్ సింగ్ ఆయన స్పష్టంగా ప్రెస్ మీట్ ఇచ్చాడు, నా ప్రజెన్సే మా మద్దతు అన్నాడు. అసలు ప్రజెన్స్ కాదు, ఇప్పుడు ఏది ఆ మేనిఫెస్టో ఇస్తే వద్దొద్దు అన్నట్టుగా ఫోటో ఏదో చూశాను. మరి చప్పట్లు కొడుతున్నది ఎందుకని చూపించట్లేదు? ఇప్పుడు మేనిఫెస్టో 2 పార్టీల మేనిఫెస్టో అని చెప్పి ఇస్తున్నది. ఏమండి లక్ష్మణరావు గారు, పొత్తు ధర్మాన్ని పాటించాలి సార్. పొత్తు ధర్మాన్ని పాటించేటప్పుడు 3 పార్టీలు వెళ్ళేటప్పుడు 3 పార్టీలకి అనుకరించినటువంటి మేనిఫెస్టోని మనం తీసుకురావాలి. దానికి వాళ్ళు ఏం చెప్తున్నారంటే జాతీయ పార్టీ మేము ఏ రాష్ట్రంలోనూ మేనిఫెస్టో ఇవ్వలేదు, విధి విధానాలు ఉన్నాయి, ఒకరికేమో ఒక మేనిఫెస్టో ఉంటుంది, అదే అమలు చేస్తారంటే ఒకటి సార్. బీజేపీ దానికి ఏమంటుందంటే ఏ రాష్ట్రంలోనూ మేము మేనిఫెస్టో ఇవ్వలేదు. జాతీయ పార్టీ కాబట్టి జాతీయ సంస్కరణలో ఉన్నటువంటి వాళ్ళ మేనిఫెస్టో అక్కడ మన రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారా? లోకల్ మేనిఫెస్టో కదా వాళ్ళు విడుదల చేస్తారు. లోకల్ మేనిఫెస్టోలో సూపర్ 6 ద్వారా కదా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చింది. కొన్ని సంక్షేమ పథకాలు కదా, ఇప్పుడు ఆ సంక్షేమ పథకాలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొన్ని కాపీ అండ్ పేస్ట్ చేశారు. దీనికి మీరు చెప్పాల్సింది ఒకటే, లక్ష్మణరావు గారు వినండి, డివిఎస్ గారు, శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు, ఒక నిమిషం వినండి. ఎవరు నమ్ముతారు? మీరు నమ్మటం గురించి కాదు, మీరు ఇప్పుడు ఏం మాట్లాడాలంటే వాళ్ళు ఏమంటున్నారంటే 2 మేనిఫెస్టోలు ఇప్పుడు మేము రాష్ట్రంలో పొత్తు పెట్టుకున్నప్పుడు మాకు ఆ మేనిఫెస్టో ఏ రాష్ట్రంలోనూ ఇవ్వలేదు అని బీజేపీ చెప్తోంది.
ఏది మాది నేషనల్ మేనిఫెస్టో తప్ప రీజనల్ మేనిఫెస్టోలు ఉండవని చెప్తాను. ఎక్కడన్నా అలయన్స్ పెట్టుకున్నా కానీ మేము ఆ అలయన్స్ కూటమి భాగస్వామ్య పక్షాలతో కలిసి మేనిఫెస్టో ఇవ్వము అని బీజేపీ చెప్తాను. ఒక్క నిమిషం వినండి. మీరు ఒకటే మాట, ఏది మీరు వేరే ఒక స్టేట్ తీసుకురండి, పలానా రాష్ట్రంలో పలానా కూటమిలో మీరు మేనిఫెస్టో కూటమి పక్షాలతో సహా కల్పించారు అని చూపించండి. మీరు అన్నదానికి ఒప్పుకుందాం, కాసేపు మీరు అన్నదానికి ఒప్పుకుందాం. కనీసం మోడీ గారి ఫోటో ఎందుకు ఇలా? కూటమి కదా, ముగ్గురు కూడా బీజేపీ కూటమే కదా, పక్కన పెట్టండి. మోడీ గారి ఫోటో పట్టాదారు పాస్ పుస్తకం మీద ఎందుకు వేయాల? ఫోటో వేయాలి కదా. పట్టాదారు పాస్ పుస్తకం మీద మోడీ గారి ఫోటో మీరు ఎందుకు వేయలేదు? పట్టాదారు పాస్ పుస్తకం మీద ఏమంటే మీద లేదంటే సర్వేరాల మీద మోడీ గారి ఫోటోలు వేయాలా, ఎక్కడ వేయాలనేది రాష్ట్ర నాయకులుగా జగన్మోహన్ రెడ్డి సీఎం గా అక్కడ ఉన్నటువంటి పథకంలో దేని మీద ఎవరు ఫోటో వేయాలో, మోడీ గారి ఫోటో వేయాలా, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేయాలా, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఏదైతే ముందుకు తీసుకెళ్తారో వెళ్తారు. దాంట్లోనే నరేంద్ర మోడీ గారి ఫోటో వేయాలని కదా. మమ్మల్ని తిరిగి క్వశ్చన్ కాదు సార్, మీరు వాళ్ళ కోసం వేయండి సార్. కనీసం గౌరవం మోడీ గారికి కనీసం గౌరవం ఇచ్చి ఒక ఫోటో ఆ మూలంగా కనీసం బీజేపీకి. లక్ష్మణరావు గారు ఓకే మీరు రైస్ చేశారు కదా, ఇప్పుడు శ్రీనివాస్ చౌదరి గారు రజనీ గారు మాట్లాడతారు. శ్రీనివాస్ చౌదరి గారు నేను క్లారిఫై చేస్తాను సార్, క్లారిఫై చేస్తాను. ఎందుకంటే డివేశ్వరరావు గారు కూడా కొంత ప్రయత్నం చేశారు. ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో బీజేపీ అధికారంలో ఉంది. వాళ్ళు పొత్తుల్లో 30 పార్టీలు ఉన్నాయి. పొత్తులు అంటే మిత్రపక్షాలుగా ఏకనాథ్ షిండే కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇంకొక రాష్ట్రంలో ఇంకొక ముఖ్యమంత్రి కావచ్చు. వాళ్ళు 15 రోజుల క్రితం మేనిఫెస్టో రిలీజ్ చేశారు. బీజేపీ భారతదేశ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. దాంట్లో ఒక మోడీ బొమ్మ తప్ప 30 మిత్రపక్షాల బొమ్మలు ఇవి లేవు. వాళ్ళు అప్పుడు చాలా క్లియర్ఫై చేశారు, ఇది భారతదేశంగా బీజేపీ యొక్క మేనిఫెస్టో, మీ రీజనల్ గా మేము చేయము, రాష్ట్రానికి మా మేనిఫెస్టో ఉండవని క్లారిఫై చేశారు. చేసేది కాకుండా వాళ్ళు చెప్పారు కూడా, మేము మీ రాష్ట్రానికి మీరు ఏమైనా నిర్ణయించుకోండి, మేము దాంట్లో ఎంటర్ కాము, మాకు జాతీయంగా ఒకే మేనిఫెస్టో ఉంటుందని చెప్పారు. లక్ష్మణరావు గారు ఆయన మాట్లాడారు. మీ సాక్షి పేపరు, మీ సాక్షి టీవీ కాకుండా వేరే టీవీలు, వేరే పేపర్లు, ఇంటర్నెట్ చూడండి, మీ సమాచారం చెప్పాడు కదా. మీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు తప్పలేదు. జగన్మోహన్ రెడ్డి గారు స్వతహాగా ఈ రోజు నష్టపోయేది ఎవరైనా దేనివల్ల నష్టపోతున్నాడు? మేనిఫెస్టోలో బొమ్మలు ఉన్నాయి కదా కావాల్సింది. ఈ రాష్ట్రానికి ఏం కావాలో అది నిన్నచ్చి చెప్పటం ఆయన అది వదిలేసి మేనిఫెస్టో బొమ్మలేదు, వీళ్ళ బొమ్మలేదు. చాలా క్లియర్ చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారు డబ్బులు పడ్డారా, చంద్రబాబు నాయుడు డబ్బులు పడ్డారా, రాష్ట్రంలో మీరందరూ కూడా దుర్మార్గమైన పరిపాలనకు అలవాటు పడిపోయి ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, ఈ రాష్ట్రం ఎస్టీ ఎస్టీ బీసీ భూములు పోతాయి, మీ భూములు అభివృద్ధి చేస్తారు, మీ ఆస్తుల మీదకే వస్తారు, మీరే జాగ్రత్తగా ఉండి మీరే విషయం చెప్తున్నాం. ఇంకా కూడా అర్థం చేసుకోవాలి. మీరు ఆ పార్టీ గురించి మాట్లాడండి, ఏం చెప్పాలి చెప్పండి. నేను రాష్ట్ర వ్యాప్తంగా మేనిఫెస్టో మీ మేనిఫెస్టో అప్లాప్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో చిత్తుబాధం అయిపోయింది. సొంత పిల్లలు చెప్తుందండి, చంద్రబాబు చెప్పేది ఏమని చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో చిత్తుబాధం చెప్తున్నారు. సమాధానం చెప్పలేకపోతున్నారు కదా. లక్ష్మణరావు గారు ఒక నిమిషం ఆగండి. లక్ష్మణరావు గారు ఇంకా రజనీ గారు కూడా మాట్లాడాలి. లక్ష్మణరావు గారు సార్ చౌదరి గారు మీరు కూడా అనుకోసాగండి. లక్ష్మణరావు గారు ఒక నిమిషం ఆగండి. రజనీ గారు మాట్లాడతారు. పార్టీ జనసేన ఎలా చూస్తుందండి మొత్తం ఎఫ్ఐఆర్స్ని? సార్ ముఖ్యంగా పూర్తిగా వైసీపీ అయిన ఒక జగన్మోహన్ రెడ్డి గారి ట్యాప్ లో ఉండిపోయారండి. ఈ రోజు ఎప్పుడు ప్రతిఘటించే మీరే ఈ రోజు డిబేట్ ఫస్ట్ లోనే చెప్పారు, ఈ 2 అంశాలు నేను ఒప్పుకుంటున్నాను, కూటమికి గాలి వీస్తుంది. ఇప్పుడు వరకు వాళ్ళిట్లా వాళ్ళిట్లా యథార్థం వాస్తవం. కానీ ఆ యథార్థాలు ప్రజలకు తెలియజేసే నేపథ్యంతో ఈ రోజు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు కానీ, కోడి కత్తి కానీ ఇవన్నీ. కానీ ఈ రోజు ప్రజలకు ఏది మంచిది, ప్రజలకి ఏ దానికి అట్రాక్ట్ అవుతారు అనే దాంట్లో కీలక అంశం నిరుద్యోగులను టచ్ చేశారు ఫస్ట్ టైం. ఈ నిరుద్యోగులే రాష్ట్రాన్ని శాసించేది, కేసీఆర్ ని గద్దదించింది. అదే రకంగా ధరణి
ఒక నిమిషం అండి, అంతిమానికి ఆవిడని మాట్లాడియండి, రజనీ గారిని మాట్లాడండి ప్లీజ్. అంతిమానికి చరణ గీతం పాడిందో అదే కథ ఇక్కడ బిగినైంది. ఇక్కడ హద్దురాళ్ళకి మాత్రం ఈయన ఫోటోలు ఉండాలి, పాస్ పుస్తకాలకి మాత్రం ఈయన ఫోటోలు ఉండాలి. కానీ ఈరోజు మోడీ గారి మీద ఉండే అపరిమితమైన ప్రేమతో మేనిఫెస్టోలో ఎందుకు లేదు మోడీ గారి ఫోటో అంటారు. మేనిఫెస్టోలో మోడీ గారి ఫోటో ఉండడానికి రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఆయనకు అనవసరం. కేంద్రంలో నాతో ఏం పని ఉందో చెప్పండి, నేను అది చేసి పెడతాను. ఈరోజు రాష్ట్రంలో ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి రేపు మోడీ గారు వస్తున్నారండి 7-8 తారీఖుల్లో విజయవాడ. ఆయన అడుగుదామండి అంటే ఆ సార్ చెప్పారు ఆయనకేం పని అమ్మా రాష్ట్రంలో ఏం జరుగుతుందో, పెద్ద పెద్ద కీలక అంశాలు అడగాల ఆయన్ని. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మనం చూసుకోవాల్సింది అనే విషయాన్ని కళాఖండిగా చెప్పారండి. ఈ రోజు న్యాయవాదులే భారత స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర. అటువంటి న్యాయవాదులకి జీతాలు లేవండి. మా బతుకులు కేవలం కేసుల మీద వచ్చే డబ్బులతో. ఈ రోజు కేసులు జిల్లా కోర్టుకు రాకుండా డైరెక్ట్ గా హైకోర్టుకి వెళ్ళిపోతే ఎక్కడో 10 ఏళ్ళు ప్రాక్టీస్ ఉన్న హైకోర్టు అడ్వకేట్ కి ఆదాయం తప్ప ఇప్పుడిప్పుడే చదువుకొని బయటకు వచ్చిన జిల్లా కోర్టు వ్యక్తికి ఆదాయమే లేదు. జిల్లా కోర్టు అంటే రైతు ఆ ఊర్లో పొలం వేసుకుంటూ అన్యాయం జరిగిందంటూ ఆ ఊర్లో వ్యక్తి దగ్గరకు వస్తాడు, ఆ లాయర్ కొద్దో గొప్ప ఎక్కడో చట్ట తెలుసుకుంటాడు. అంటే ఈ యాక్ట్ అడ్వకేట్లు పట్టగొట్టే యాక్ట్ 100% అండి. రెవెన్యూ సిబ్బంది కూడా, రెవెన్యూ సిబ్బంది, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ సిబ్బంది లక్షల మంది ఉద్యోగాలు పోతాయి. గేటు బయట ధర్నాలు చేసాం యూనిఫామ్ వేసుకోకుండా. జడ్జిల సైతం యూనిఫామ్ లేకుండా కేసులు వాయిదాలు వేపిస్తే ఏం మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళకి నెలాఖరికి జీతం వచ్చేస్తుంది అకౌంట్ లో. మరి మా పరిస్థితి ఏంటండి? ఈ రోజు ఒక అన్యాయం జరిగింది అంటే ఆ కాగితాలు పెట్టుకొని ఇదిగోండి ఇలా వస్తారు. డైరెక్ట్ గా హైకోర్టు అంటే ఒక రాష్ట్రంలో ఒకే చాటు ఉంటుంది హైకోర్టు. ఏ జిల్లాల నుంచి ఎంతమంది వస్తారండి? అందులోనూ ముఖ్యంగా పేదలు, రైతులు. హైకోర్టుకి వెళ్తే లక్షల ఖర్చు అవుతుందేమో, ఎందుకులే మన కర్మ అంటూ ఎవరైతే వాళ్ళ భూమిని కబ్జా చేశారో వాళ్లతో సెటిల్మెంట్ చేసుకున్న టైంలో నేను ఆపేసి హైకోర్టుకు తీసుకెళ్లిన కాగితాలు నా చేతిలో ఉన్నాయండి ఈ రోజు కూడా మాచర్ల పరిసర ప్రాంతాల్లో. అంటే నాకు అమ్మ అది అడగచ్చు కదా, అంటే ఇది హైకోర్టులో వేయాలంట కదమ్మా, మరి హైకోర్టులో మాకెక్కడ డబ్బులు లక్షలు ఖర్చు అయిపోతాయి. అంత ఖర్చు ఉండదమ్మా, నేను చూస్తానని తీసుకెళ్తే ఏదో 1-2 కేసులు తీసుకెళ్తాం. ఈరోజు ప్రతి కేసు హైకోర్టుకి వెళ్ళాలంటే హైకోర్టుకి దారి ఎక్కడ ఉంటుందో కూడా వినుకొండ, దొనకొండ, వైజాగ్, శ్రీకాకుళం, పలాస వాళ్ళకి తెలీదు సార్. ఈ రోజు ఎందుకు తెలియదండి? భలే వాళ్ళే చంద్రబాబు గారు హయాంలో బ్రహ్మాండంగా హైకోర్టు భవనం నిర్మించారు. తాత్కాలిక రాజధానిలో తాత్కాలిక హైకోర్టు భవనం కూడా నిర్మించారు కదా, తెలీదా? తెలియకుండా ఉండదు అని చెప్తున్నాను సార్. జిల్లాలో ఉండే కోర్టులు అంటే ఏదో ఆ పని రోజు పొలం మానుకొని అక్కడికి వెళ్ళి జిల్లా కోర్టులో లాయర్లను పట్టుకొని ఈ కాగితాలు ఇచ్చి చూడండి అయ్యా అంటారు. హైకోర్టులోకి వెళ్ళాలంటే వాళ్ళ వేషధారణలు, వాళ్ళ మాటలు, వాళ్ళ ఫీజులు మాకు కొత్తగా ఉంటదమ్మా, మాకు భయం అని వెళ్లే వాళ్ళు కూడా ఆగిపోయారు సార్. ఈ రోజు రైతులు పొట్టగొట్టారా, న్యాయవాదులు పొట్టగొట్టారా, నిరుద్యోగులకి ఉద్యోగం లేకుండా వయసు పరిధి దాటిపోయిందా, అంగన్వాడీ వాళ్ళు వ్యతిరేకత వచ్చిందా, అమరావతి వాళ్ళ వ్యతిరేకత వచ్చిందా అంటే ఈరోజు మొట్టమొదటి అమరావతి వాళ్ళండి. వాళ్ళ రైతుల భూములు లాక్కున్నారు అంటే ఈరోజు ఎవరికి ఎక్కల. రాష్ట్రంలో మాది కాదుగా అమరావతి 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 అన్నారు. ఈరోజు రాష్ట్రంలో అందరి భూములు రిజిస్ట్రేషన్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ లాగేసుకుంటే అదేది నిప్పు అంటుకుంటే మన ఇంటికి కాదు కదా అని వదిలేస్తారు చూడండి. ఈరోజు ఆ మూల చివర ఇంటికి కూడా నిప్పు అంటేసుకుందండి వరుసగా. ప్రజావేదిక పడుకుంటే మన ఇంటికి పెట్టారు. రజనీ గారు ఒక విషయం చెప్పండి. రజనీ గారు ఒక నిమిషం, చౌదరి గారు, రజనీ గారు ఒక విషయం చెప్పండి. మీ పార్టీ ఏంటి ఈ మధ్య ఈ 2-3 రోజుల క్రితం ఏదో మిలిటరీ రూల్స్ ఏవో పాస్ చేశారట, ఎవరు ఏం మాట్లాడమాకండి ఎన్నికలు అయ్యేదాకా అని చెప్పేసి, నిజమేనా? అంటే దేని గురించి అండి? వ్యతిరేకత గురించి, అసలు దేని గురించి? ఇంటర్వ్యూలు ఇవ్వమాకండి, మాట్లాడమాకండి అని ఏమన్నా మీకు తెలిసింది, అంతర్గతంగా తెలిసింది? మీకు ఏమన్నా వచ్చినాయి ఆదేశాలు? లేదండి, వస్తే నేను ఇలాగ డిబేట్కి వచ్చుండేదాన్ని కాదేమో కదా. వివాదాస్పద వ్యాఖ్యలు చేయమాకండి ఇలాంటివే ఇచ్చారట. అంటే పరస్పర భిన్నమైన ప్రకటనలు మీ నాయకులు ఇస్తున్నారని ఏమైందంటే ప్రతి ఒక్కరికి పేమెంట్ పెట్టుకుంటున్నారండి. ఒక నిమిషం ఆవిడ కంప్లీట్ చేయండి. పేమెంట్ ఇచ్చి ప్రతి ఒక్కరిని కొనేస్తున్నారండి. కొనేసిన వాడికి కొంత స్క్రిప్ట్ ఇస్తున్నారండి. ఇప్పుడు మా పోతిన మహేష్ అన్న 4 పేజీలు చదివినట్టుగా ఇదిగో నీకు 50 లక్షలు ఇస్తున్నాను, నువ్వు డిబేట్ లో వచ్చినప్పుడు నీ పార్టీని నువ్వే తగ్గించుకో, టీడీపీ పార్టీని నువ్వే తిట్టేసాయి అనే పరిస్థితికి వెళ్ళిపోయిన పరిస్థితులు అక్కడక్కడ వినపడుతున్న తరుణంలో కొంత రూల్స్ ని ఫాలో అవ్వండి. కూటమి దెబ్బతినేలాగా మాట్లాడకండి. ఈ రోజు బలమైన కూటమి బయటికి వెళ్ళాలి. ఇప్పుడు ఇందాక సార్ అన్నారు జనసేన తొక్కేస్తున్నారు, జనసేన తక్కువ చేశారు, మోడీ గారు ఫోటో ఇవ్వలేదంటే మా మీద ప్రేమేమో అనుకుంటాం.
మా మీద ప్రేమ కాదు, కూటమి విచ్ఛిన్నం చేయడానికి, గొడవలు పెట్టడానికి. సో ఇటువంటిప్పుడు నాకు బాధ కలగచ్చు. నిజంగానే వాసుదేవన్ గారు మాకు 21 సీట్లని మమ్మల్ని తక్కువ చేస్తున్నారు, కూటమిలో కలుపుకోవట్లేదు, ఈ డిస్కషన్ అంతా బయటికి వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ కలిసి పని చేయాలి. కలిసి పని చేసినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు తట్టుకొని ముందుకెళ్తే రాష్ట్ర విస్తృత స్థాయి ప్రయోజనాలు మనం రీచ్ అవ్వగలుగుతాం అనే ఉద్దేశంతో ప్రతి మందికి పేమెంట్లు అందిపోతున్నాయి. పాప అందిపోయినా కానీ వాళ్ళు అదే ముసుగుల్లో ఉండి నటించలేకపోతున్నారు. సో ఇటువంటి అప్పుడు కొంత ఇదైతే కాంట్రవర్సీ టాక్ అనేది సో మీ పార్టీలో కోవట్లు ఉన్నారని మీరు అంగీకరిస్తున్నారు? పోవట్లు కాదు సార్, వైసీపీ వాళ్ళు కొనేస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో వైసీపీ వాళ్ళలో లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారు. కీలక నేతలు చాలా మంది వెళ్ళిపోయారు. అంటే అమ్ముడుపోవడానికి సిద్ధంగా ఉన్న నాయకులు మీ పార్టీలో ఉన్నారా సార్? అమ్ముడుపోవడానికి సిద్ధంగా ఉన్న నాయకులు మీ పార్టీలో ఉన్నారా? 10 ఏళ్లలో మీరు బిల్డ్ చేసింది ఇదేనా పార్టీని? సార్ ఈ రోజు ఒకటి సార్, ఈ రోజు వైసీపీ ఓటు పక్కకి పోలా, వైసీపీ ఓటు పక్కకి పోలేదు సార్. జనసేన ఓటు ఎటుంటే అటే గెలుపు. ఈ జనసేన వాళ్ళని ప్రతి ఒక్కరిని ఏదో ఒక సున్నాతో, ఆర్థిక ఇబ్బందులతో, కుటుంబ పరిస్థితులతో ఏదో వీక్ పాయింట్ పట్టుకొని లాక్కెళ్ళిపోతున్న పరిస్థితులు మేము చూస్తున్నాం. కొనలేదు అంటే అది అబద్ధం అయిపోతుంది, వెళ్ళట్లేదు అంటే అది అబద్ధం అయిపోతుంది. యథార్థం మాట్లాడుకుంటే చాలా వరకు బయటికి వెళ్ళిపోతున్న పరిస్థితి ఉందండి. కానీ ఉన్న వాళ్ళున్నా, నిజాయితీగా ఉన్న వాళ్ళు చాలండి. నాయకులు వెళ్తున్నారు కానీ రాష్ట్ర ప్రజలు అంగుళం కూడా చెక్కు చెదరలేదండి. అందరూ థ్యాంక్ యూ రజనీ గారు, లక్ష్మణరావు గారు,